దిస్ ఇస్ అశ్విన్. హరి. లక్ష్మి, మా ఎంప్లాయ్. ఓ, హలో. హలో. కూర్చోండి. డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నేను ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాను. లోన్ కావాలి. ఓ, స్టార్టప్ అంటే అది బిజినెస్ లోన్ కిందకి వస్తుంది. దాంట్లో కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. సరే, మీ బిజినెస్ తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? లోన్ కోసం వచ్చినవన్నీ డాక్యుమెంట్స్ తేవడం తెలీదా నాకు? సరే సార్, డాక్యుమెంట్స్ చెక్ చేసి లోన్ ఎంత వస్తుందో చెక్ చేసి చెప్తాం. ఇంతకీ మీకు లోన్ ఎంత కావాలి? 2 crores. crores అంటే అది చాలా పెద్ద అమౌంట్ సార్. అందుకే లోన్ అడుగుతున్నాను. సరే, మీ బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసి చెప్తాం. మీ కంపెనీ టర్నోవర్ ఎంత? అది ఏంటి సార్, మీ కంపెనీ టర్నోవర్ ఎంతో మీకు తెలియదా? 35 లక్షలు. అయ్యో, అలా మాట్లాడదేవా, ప్లీజ్ 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 ప్లీజ్. హలో హలో హలో, దేవా దేవా ప్లీజ్, దేవా. నాన్న, దేవానా? అవునమ్మా. దేవానే మాట్లాడాడు. ఏంటంట? అందరూ నన్ను టార్చర్ పెట్టాలని చూస్తున్నారమ్మా. ఏం చేస్తాం, అనుభవించాల్సిందే. నేను మాట్లాడడానికి ఏం లేదంటున్నాడు. సారీ నాన్న, నన్ను క్షమించండి. ఇదంతా నా వల్లే. పర్వాలేదమ్మా, ఎవరు ఏమనుకున్నా నాకే. నువ్వు ఆనందంగా ఉంటే చాలు. నేను కాదు నాన్న, ముందు నువ్వే సంతోషంగా ఉండాలి. అయితే నేను టోర్నమెంట్కి వెళ్ళొచ్చా? టోర్నమెంటా? నాన్న, నువ్వే దేవా గురించి చెప్తున్నావు? తెలియనట్టు అడుగుతావేంటమ్మా? నువ్వు మీ అమ్మ కలిసి నా ఫ్రెండ్స్ ప్రసాదరావుని, సుబ్బారావుని, దేవాని అందరినీ తిట్టారు కదా. వాళ్ళనేమో దూరం పెట్టారు. ఇప్పుడు నువ్వు నీ సంతోషమే నా సంతోషం అన్నావు కదా. నాకు ఆటంలోనే ఆనందం. ఇప్పుడైనా వెళ్ళి ఆడుకోవచ్చా? ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడుతుంది గేమ్ గురించా? ఏంటన్నా నువ్వు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేనేం చేశానమ్మా? ఏం చేశానంటారంటే కాసేపు అయితే గుండె తెలుసా? ఆపండి మీ గోల. మీకు అసలు బుద్ధుందా? ఎందుకమ్మా, ఏమైంది? నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? ఫోన్ ఆన్సర్లు చేయని దానికి నీకు ఫోన్ ఎందుకు? అది కాదమ్మా, బ్యాంకు వాళ్ళు క్రెడిట్ కార్డు గురించి ఫోన్ చేసి. ఆపవే నీ క్రెడిట్ కార్డుల గోల. అమ్మ స్కూల్లో వామిటింగ్ చేసుకొని పడిపోయిందట.
దానికి ఒంట్లో బాగోలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. అయ్యో అయ్యో భగవంతుడా, అమ్మకేమైందమ్మా? ఇప్పుడు నేనేం చేయాలమ్మా? త్రిపుర, నువ్వు ముందా ఏడు పాపి, బయలుదేరు. పద వెళ్దాం, పద. ఏమండి, పాపం అండి త్రిపుర, అమ్మ మీదే ప్రాణాలు పెట్టుకుంది. ఎలా తట్టుకుంటుందో ఏమో. నేను దాంతో పాటే వెళ్తాను. ఇల్లు జాగ్రత్త. పేగుబంధం అటువంటిదిలే భద్రావతి, నువ్వు వెళ్ళిరా. ప్రాఫిట్ కూడా బ్రేక్ ఈవెన్కి చాలా దగ్గరలోనే ఉంది. పైగా మీ కంపెనీకి ఆల్రెడీ లోన్ ఉంది సార్. అది చిన్న అమౌంట్, ఎప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం పెట్టాము అంతే. సారీ సార్, మీకు 2 crores లోన్ రాదు. నా స్టార్టప్కి 2 కోట్లు కావాల్సి వస్తుంది. అంత లోన్ శాంక్షన్ అవ్వదు సార్. సెక్యూరిటీగా మా గార్మెంట్ పేపర్స్ పెట్టుకోండి. సార్, నేను అన్నీ క్యాలిక్యులేట్ చేసే చెప్తున్నాను సార్. మీరు మీ టర్న్ ఓవర్ కన్నా చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు. అయితే ఎంత అమౌంట్ రావచ్చు అంటారు? మహా అయితే 50 లక్షల దాకా వస్తుంది సార్. ఏంటి కామెడీ చేస్తున్నారా? 2 కోట్లు ఎక్కడా, 50 లక్షలు ఎక్కడా? అవచ్చు సార్, కానీ మా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ రూల్స్ ప్రకారం మీరు అడిగినంత అమౌంట్ రాదు సార్. నేను ఇన్వెస్ట్ చేస్తోంది చాలా మంచి బిజినెస్ మీద. 7-8 మంత్స్లో పెట్టిన పెట్టుబడి మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది. సార్, మీ కాన్ఫిడెన్స్ని డౌన్ చేయడం మా ఉద్దేశం కానే కాదు సార్. ఎవరైనా స్టార్టప్ పెట్టే కొత్తల్లో అందరూ పాజిటివ్గానే ఆలోచిస్తారు, కాదనట్లేదు. కానీ యాజ్ బ్యాంకర్స్ మేము మీ ఫినాన్షియల్ రిస్క్ చూస్తాం, కానీ మీ కాన్ఫిడెన్స్, మీ ఎమోషన్స్ కాదు కదా సార్. నేనేం ఫ్రీగా అడగట్లేదు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్తున్నాను కదా. సార్ మీరు వడ్డీ గురించి అంటున్నారు సార్. నేను చెప్పేది ప్రిన్సిపల్ అమౌంట్. ఫర్ సపోజ్ రేపు పొద్దున మీరు బిజినెస్ పెట్టిన తర్వాత లాస్ అయిందనుకోండి సార్, అది మేము ఎలా రికవర్ చేసుకుంటాం చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి? స్టార్ట్ చేయకముందే లాస్ వస్తుందని ఎలా అంటారు?